ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన వంశీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీ అందరు ఇంట్లోనే ఉంటున్నారు, సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి 10 days బ్యాకే నేను షూట్ చేశాను, బట్ కుదరలేదనమాట. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను వెజిటేబుల్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. సో మేము యాక్చువల్లీ వచ్చేసరికి స్టార్టింగ్లో బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసేదాన్ని, బయటికి వెళ్ళకుండా ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి. బట్ బిగ్ బాస్కెట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అంత ఫ్రెష్ రావట్లేదు. సో మాకు దగ్గరలో ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా ఉంది, ఇంకా అక్కడే తెచ్చుకుంటున్నాము. అండ్ ఇక్కడ నేను మెయిన్గా మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అని అంటే, ఏది తెచ్చుకున్న బయట నుంచి క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోండి. నేను క్లీనింగ్ వచ్చేసరికి ఎలా చేసుకుంటాను అని అంటే, కొంచెం వాటర్లో హ్యాండ్ వాష్ కానీ శానిటైజర్ కానీ వేస్తాను, లేదంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ కొంచెం బాయిల్ చేసేసి దాంట్లో వెనిగర్ యాడ్ చేయొచ్చు, పసుపు యాడ్ చేసి అలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. బట్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, అస్సలు మిస్ చేయొద్దు. నేను పదే చెప్తున్నాను, క్లీనింగ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. బికాజ్ ఎవరెవరో వచ్చి పట్టుకుంటూ ఉంటారు. మనకి బయట ఉన్న సిచ్యువేషన్కి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మొత్తం క్లీన్ చేసేసుకొని వీటిని డ్రై అయిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బికాజ్ ఇట్లా డైరెక్ట్గా పెట్టేసుకుంటే పాడైపోయే స్కోప్ ఉంటుంది, కాబట్టి ఇవి డ్రై అయిన తర్వాతే పెట్టుకోండి. అండ్ నాట్ ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవే కాదు, ఈవెన్ గ్రాసరీస్ అయినా అవి పైన సీల్డ్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. జస్ట్ కొంచెం పసుపు వేసేసి వాటర్లో జస్ట్ అలా వాటర్లో ముంచేసి జస్ట్ టవల్తో ట్యాప్ చేసేయండి, ఏం పాడవ్వో. బట్ క్లీనింగ్ మాత్రం చేసుకోండి. అందుకే గ్రాసరీస్ కానీ ఏవైనా కానీ బల్క్లో తెచ్చుకోకుండా కొంచెమే తెచ్చుకొని మనం వాడుకోవడం బెస్ట్. వెజిటేబుల్స్ అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 15 days పాటు అయినా ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసరికి మేమైతే ఒక 15 daysకి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాము. సో ఇదన్నమాట. అండ్ మీ అందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే, క్లీనింగ్ మాత్రం ప్లీజ్ క్లీనింగ్ మాత్రం చేసుకోండి. మీకు నేను లేకపోయేసరికి వీళ్ళు మిమ్మల్ని ఆడేసుకుంటున్నారు. అది మరి అలా హెల్ప్ చేస్తున్నారు డాడీ మాకు. నేను లేకపోయేసరికి మీ ఇష్టం అయిపోయింది డాడీని పాపం. మాకు హెల్ప్ చేస్తున్నారు పాపం. సో నేను ఇవి క్లీన్ చేస్తూ ఏంటి అని అంటే, ఫ్రెండ్స్తో పేరెంట్స్తో మాట్లాడుతూ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇది ఒక హ్యాబిట్. అంటే చేసే పని కష్టంగా అనిపించకుండా ఇలా ఏదైనా పక్కన ఇంకొకటి మాట్లాడుతూ సాంగ్స్ వింటూ ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, యాక్చువల్లీ మా పేరెంట్స్తో కన్వర్సేషన్ అనమాట. ఈ లాక్డౌన్ టైంలో మా డాడీ కూడా ఈవెన్ అసలు కిచెన్లో ఏముంటాయని తెలియని మా ఫాదర్ కూడా ఈ లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో చిన్న రిపేర్స్ ఉంటాయి కదా, లైక్ ట్యాప్ రిపేర్స్ అని చెప్పి, మిక్సీ రిపేర్స్ అని ఇలాంటివి చేస్తున్నారనమాట. సో జస్ట్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను ఈ 25 years ఆఫ్ మై జర్నీలో మా డాడీని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. సో నాకు బాగా అనిపించి ఈ చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నాకు మెమరబుల్గా ఉంటుంది కదా, యూట్యూబ్లో అంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి ఈ చిన్న బిట్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. సో మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే, యాక్చువల్లీ ఫిష్ కర్రీ చేశాను అనమాట. అది నేను వేరే వీడియోలో పెట్టేస్తాను, అంటే రెసిపీస్ కదా, ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి అన్న థీమ్తో. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇంకా వార్డ్రోబ్స్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అంటే బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఒకరోజు ఒక రూమ్ అలా చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఏంటి అని అంటే, డైలీ వేర్ క్లోత్స్ ఉంటాయి కదా, సో అవంతా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. సో నేను వంశీ ఇద్దరం కలిసి, సో నాది చేసేసిన తర్వాత ఆయన వేసుకొని టైట్ అయినాయి, లూజ్ అయినాయి, ఇలా సాగ్రిగేట్ చేసి పెడుతున్నాను. ఎన్నిసార్లు పెట్టినా వంశీ ఈరోజు పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇంకొక 1 weekకి పక్కా ఆ వార్డ్రోబ్ అనేది చెత్తగా అయిపోతుంది. సో నాకు ఇది మామూలే అనమాట. నేను ఇంకా ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే, వైఫై ఇష్యూస్. సీరియస్లీ అండి, ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వైఫై ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ ప్రాబ్లం అనేది మేము ఫేస్ చేస్తున్నాము. నాకు తెలిసి మీ అందరు కూడా ఫేస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఇలా
మనకి డ్రాగన్ గేమ్ ఉంటుంది కదా నెట్లో. సో ఇంకా అది మేము జస్ట్ ఒక టార్గెట్లా పెట్టుకొని ఇది ఆడుకుంటున్నాము. ఇదైతే నేను నా కాలేజ్లో లెక్చరర్స్కి తెలియకుండా ఇలా బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ మీలో ఎంతమంది ఇలాంటి పనులు చేశారు అనేది ప్లీజ్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే మేము ఇంకా ఒకరికొకరు ఇలా టార్గెట్ పెట్టుకొని నన్ను నువ్వు రీచ్ అవ్వు, నేను రీచ్ అవుతాను, ఇలా ఆడుకుంటూ ఉన్నాము. అంటే వైఫై ఇదివరకు అంటే వెంటనే ఇలా వైఫై పోతే అలా వచ్చి టెక్నీషియన్స్ అనేది వాళ్ళు బాగు చేసేస్తారు. బట్ ఇప్పుడు ఈ టైంలో కష్టం కాబట్టి ఇంకా మేము ఇలా ఆడుకుంటూ ఉన్నామన్నమాట. అది వచ్చినప్పుడే వచ్చింది. కంప్లైంట్ అయితే చేసాం, వచ్చినప్పుడు వస్తుంది కదా అని చెప్పి ఇంక వదిలేసాం. పదండి ఇప్పుడు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించేస్తాను. ఈ రెసిపీ వచ్చేసరికి గట్టి పకోడీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, ఆయిల్లో వేసినప్పుడు ఊరికే మాడిపోతాయి అన్నమాట. సో కొంచెం థిక్గానే ఉండేలాగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, కారం యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. అండ్ కొన్ని నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇప్పుడు ప్రతి ఒక్క ఆనియన్కి పట్టేలాగా, ఆనియన్ స్లైస్ ఉంటుంది కదా దానికి పట్టే వరకు ఇట్లా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకుంటున్నాను. అంటే మన కన్సిస్టెన్సీని బట్టి మనం ఎన్ని ఆనియన్స్ తీసుకుంటే దాన్ని బట్టి తీసుకోండి. బియ్యపిండి ఫర్ క్రిస్పీనెస్ అంతే. అండ్ ఇప్పుడు శనగపిండి యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి జస్ట్ నేను 4 to 5 స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత గట్టిగా పిసుకుతూ మీరు చెయ్యండి. అంటే ఆటోమేటిక్గా ఆనియన్స్లో వాటర్ ఉంటుంది, మనకి సరిపోతుంది అనమాట. గట్టి పకోడీకి ఎక్కువ వాటర్ పొయ్యకూడదు, లేదంటే మనకి మామూలుగా మెత్తగా పకోడీ ఎలా అయిపోతుంది అనమాట. సో గట్టి పకోడీకి అయితే వాటర్ యాడ్ చేయకూడదు. జస్ట్ నేను కొంచెం ఉండలుగా అవ్వాలి కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అంతే. జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మనం పకోడీ వేసేసుకోవడమే. సో ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఇలా కుక్ చేసుకొని వేపుకొని డీప్ ఫ్రై చేసుకోకూడదు, మరీ 100% డీప్ ఫ్రై చేసుకోకండి. సో చూసారు కదా నా గట్టి పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మ్యాంగోస్ తెచ్చుకున్నాం అనమాట. సో మ్యాంగోస్ చూసారా, చాలా అంటే ఇది సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ ఎవరికైనా ఇష్టమే. సో ఇంకా మేము మ్యాంగోస్ తెచ్చుకున్నాము. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు పదండి, అంటే నా ఓల్డ్ వీడియో ఒకటి పెట్టాను కదా విస్పర్ ఛాలెంజ్ అని చెప్పి, దానికి సంబంధించిన బ్లూబర్స్ కొన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను, చూసి మీరు కూడా నవ్వుకోండి. చిన్నగా మాట్లాడతావా? పిచ్చిలేసిందా? రివర్స్ కనిపిస్తుంది దాంట్లో రివర్స్ కనిపిస్తుంది. నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకుంటాను, ట్రై చేస్తా. మొత్తం బిస్కెట్ అవుతా. తినా చిక్కుక్క కలిసిందా? అన్నం తిన్నావా? నీ మొహం నీకు వినపడుతున్నాయి కదా రైట్ గా. ఏం రాసి పెట్టినట్టు జరుగుతుంది. నా పేరు మీనాక్షి. నా తలరాత. ఓవర్ డన్. పెట్టు. నా పేరు మీనాక్షి నాది ఎట్లా ఎవరు తలరాత అనుకుంటారు కదా. ఆడు నాకైతే ఇట్లా కొట్టాలనిపిస్తుంది. నేను ఇట్లా తుండాడితే ఎవడిష్టం వాడు, నువ్వేం మాత్రం చేస్తావో నేను చూస్తా. చెప్పలేదు. 4 నల్ల లారీలు 4 తెల్ల లారీలు, మొహం పగులుద్ది. ఏంటి ఆలోచిస్తున్నా వాసిపోతుంది చెప్పు. నాకు కనిపిస్తుంది నీ లిప్, చెప్పు. సరిగ్గా కూర్చో కుదురుగా.